అమ్మో దాని మీద అందరు పడదామనే. ఈ గొంతు ఉంది చూసారా, ఇక్కడ వచ్చేసరికి ఇలా చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది, ఇంత చేసేసుకోవాలి, లైట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఈ నీడ మొత్తం దీని మీద పడుతుంది, ఈ గొంతు కింద. ఇలా అనేసి అప్పుడు థిక్గా కొంచెం తీసుకొని ఈ వాటరీగా ఉన్నప్పుడే సెకండ్ షేడ్ ఇలా చేసుకోండి. ఇలా తర్వాత మామూలు ఇంకేది ఇటొకటి ఇటొకటి రెండు వైపులా చేసుకోండి. ఇది ఇదైనాక మళ్ళీ ఇక్కడ చూసుకోండి గొంతు కింద, ఇది కూడా మొత్తం చేసేసేయండి. అర్థం చేసి అర్థం వాష్ చేయండి మొత్తం. అంటే ఇలాగ ఇలాగ ఇక్కడ ఎక్కువ ఉండాలి, ఈ మూలలో ఇక్కడ తక్కువ ఉండాలి. అది మళ్ళీ ఇక్కడ ఇలా ఈ లైన్ ఇట్లాగే ఉండాలి. ఈ ఎల్లో ఓకర్లో ఏమి అవుట్లైన్ వచ్చి ఎల్లో ఓకర్లో క్రిమ్జన్ మిక్స్ చేయండి, కొంచెం క్రిమ్జన్ మిక్స్ చేసి అవుట్లైన్ ఇవ్వండి. ఇప్పుడు తర్వాత ఇది అన్నీ చేయొచ్చు. ఇది ఈ నోరు దగ్గర కూడా బ్లాక్ వేసుకోవచ్చు, కొంచెం గ్రే కలర్ చేశారు కదా అలాగే కొద్దిగా. అరే కాదు ఇది వెడల్పు అయిపోయింది బ్రష్, అందుకోసం ఇది కూడాను ఒక్క సైడ్ అనుకోండి. కొమ్ములు కూడా బ్లూ కలర్ వేయాలి, గ్రే అయినా వేసుకోవచ్చు, గ్రే కలర్ వేసుకోవచ్చు. ఒక్కవైపే లైన్ గీసి దాన్ని మధ్య చేయండి. బ్లూ అంటే బ్లూ లేదు ఇదే బాగుంటుంది. ఇంతే, ఎక్కువ వద్దు. మళ్ళీ గిట్టలకి వచ్చేసరికి ఇదే వేసుకోండి కొంచెం. అవుట్లైన్ మాత్రం మనం దానికి వేద్దాం. ఇట్లా గ్రే కలర్ వేసుకోండి. గ్రే కలర్ వేసుకొని అవుట్లైన్ బ్లాక్ ఇచ్చి కొంచెం షేడ్ చేయండి. ఇలా ఇది ఎట్లా చేశానో అట్లాగా, అప్పుడు వచ్చేస్తుంది. నేను కన్ను ఎప్పుడు కన్ను పెట్టాలంటే ఇట్లా ఎక్స్ట్రా తీసేసేయాలి. దీనికి ఉన్నదంతా ఇట్లా